Hi everyone, welcome back to Aquabar. ఈ వీడియో వచ్చేసరికి హౌ టు సైకిల్ ఏ మెరైన్ ట్యాంక్. మెరైన్ ట్యాంక్లో నైట్రోజన్ సైకిల్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ అదే ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోలో నైట్రోజన్ సైకిల్ ఎలా మనం కంప్లీట్ చేస్తున్నాం అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అది ఎలా ఎండ్ అవుతుంది అనేది మీరు తెలుసుకుంటే మీరు మెరైన్ ట్యాంక్ ఎప్పుడైనా చేసినప్పుడు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. నా ట్యాంక్ వచ్చేసరికి వితిన్ 18 డేస్లో సైక్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అది ఎలా అయింది, మనం స్టార్టింగ్ నుంచి ఏమేమి చేసాం అనేది క్లియర్గా మీరు తెలుసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందే క్లారిటీగా నేను ఏం చెప్పేస్తున్నానంటే, మీ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. వితౌట్ నైట్రోజన్ సైకిల్, అసలు నైట్రోజన్ సైకిల్ జరగకపోతే మనం ఫిషెస్ వేసుకోలేమా, వేసుకుంటే ఏమవుతుంది? సో వితౌట్ నైట్రోజన్ సైకిల్ అంటే మన ట్యాంక్లో నైట్రోజన్ సైకిల్ జరగకపోతే ఏమవుతుంది? నైట్రోజన్ సైకిల్ జరగకపోతే అమోనియా, నైట్రేట్స్ రైస్ అవుతాయి. అవి రైస్ అయినాయి అంటే చెప్పే కదా లాస్ట్ వీడియోలో, టాక్సిక్స్ అనమాట. టాక్సిక్స్ మన ట్యాంక్లో ఉంటే వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అయితే ఎఫెక్ట్ అయ్యేది ఏది? కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అనమాట. కంప్లీట్గా ఎన్విరాన్మెంట్, దాంట్లో ఉన్న ఫిషెస్, ప్లాంట్స్, ఏదైతే యానిమల్స్ ఉన్నాయో, ఏదైతే వేరే జంతువులు, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయితే మొత్తం అన్నీ క్రాష్ అయిపోతాయి అనమాట. అందుకని నైట్రోజన్ సైకిల్ అనేది జరగాలి, అది ఎప్పుడు కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అనమాట, జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ నైట్రోజన్ సైకిల్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మన ట్యాంక్లో బ్యాక్టీరియా అనేది ఉండాలి. మన ట్యాంక్లో బ్యాక్టీరియా ఆటోమేటిక్గా ఉంటుందా అంటే ఆటోమేటిక్గా మన ట్యాంక్లో బిల్డ్ అవ్వడానికి అంటే బ్యాక్టీరియా తయారవడానికి చాలా టైం పడుతుంది, చాలా స్లో ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి అంటే బ్యాక్టీరియాని మనం యాడ్ చేయాలి, అంటే స్టార్టర్ బ్యాక్టీరియాని యాడ్ చేయాలి. మెరైన్ ట్యాంక్కి నేను యూజ్ చేసిన స్టార్టర్ బ్యాక్టీరియా ఆక్వా ఫారెస్ట్ బయోఎస్. ఈ ఆక్వా ఫారెస్ట్ బయోఎస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్టీరియా అనమాట. నాకు వచ్చేసరికి చాలా బాగా వర్క్ అయింది. సో నేను ఎలా డోసింగ్ చేశాను, డోసేజ్ దాని మీద క్లియర్గా నోట్ చేసి ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది. పర్ 100 లీటర్స్ 1 డ్రాప్ వేయాలి. నా ట్యాంక్లో నియర్లీ 250 లీటర్స్ అనమాట. నేను వచ్చేసరికి 3 డ్రాప్స్ వేసా. ఎప్పుడు వరకు వేశాను? 7 డేస్ కంటిన్యూగా ప్రతిరోజు 3 చుక్కలు ఎక్వేరియంలో వేసాను అనమాట. ఇప్పుడు స్టార్టర్ బ్యాక్టీరియా ఒకటే వేస్తే సరిపోదు, స్టార్టర్ బ్యాక్టీరియా మల్టిపుల్ అవ్వాలన్నమాట. అంటే మన ఎక్వేరియంలో బ్యాక్టీరియా సోర్స్ అనేది పెరగాలి, బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వాలన్నమాట. సో బ్యాక్టీరియా ఫుల్గా కాలనైజ్ అవుతే నైట్రోజన్ సైకిల్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాక్టీరియా అంతగా ఫుల్గా కాలనైజ్ అవ్వాలి, మల్టిపుల్ అవ్వాలి అంటే దానికి ఒక ఫుడ్ సోర్స్ కావాలి. ఆ ఫుడ్ సోర్సే అమోనియా. మనం ఇప్పుడు మన ట్యాంక్లో మరి ఫిషెస్ యాడ్ చేయలేదు, మరి నైట్రోజన్ సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫిషెస్ ఫుడ్ తింటే ఫుడ్ తిన్న తర్వాత వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ వేస్ట్ అమోనియా కింద మారుతుంది. మరి ఇప్పుడు వితౌట్ ఫిషెస్లో మన ట్యాంక్లో మరి అమోనియా సోర్స్ ఎలా వస్తుంది అంటే బై యాడింగ్ ఫిష్ ఫుడ్ వేయొచ్చు, లేకపోతే పచ్చి రొయ్య ఉంటుంది కదా, పచ్చి రొయ్య చిన్న ప్రాన్స్ పీస్ కూడా వేయొచ్చు అనమాట. సో ప్రాన్స్ పీస్ కూడా డీకంపోజ్ అయిన తర్వాత అది కూడా అమోనియా కింద మారుతుంది. సో నేను వచ్చేసరికి ఫిష్ ఫుడ్ యూజ్ చేశాను. ఫిష్ ఫుడ్లో నేను యూజ్ చేసింది కూడా నార్మల్ నా పాత ఫిషెస్ ఉన్నాయి కదా, మెరైన్ ఫిషెస్, ఆ ఫుడ్డే హికారి బయోఎస్. ఎంత క్వాంటిటీ వేసాను? నా ట్యాంక్లో 10 ఫిషెస్ ఉంటే నేను ఎంత క్వాంటిటీ ఫీడ్ చేస్తానో అంత క్వాంటిటీ అయితే వేసాను. ఒకటేసారి ఇలా డే 1 కొంచెం తక్కువ, డే 2 కొంచెం యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ ఒక సర్టెన్ క్వాంటిటీ వరకు తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫుడ్ నేను రెగ్యులర్గా వేసా. అంటిల్ 15 డేస్ వరకు నేను ఎవ్రీడే ఫుడ్ అయితే వేస్తూనే ఉన్నాను అనమాట. నార్మల్గా కొంతమంది మధ్యలో 1 or 2 డేస్ వేసి ఆపేస్తారు, బట్ నేను వచ్చేసరికి ఎవ్రీడే కొంచెం అన్నట్టు ఫుడ్ వేస్తూనే ఉన్నా. బట్ ఏదైతే స్టార్టర్ బ్యాక్టీరియా ఉందో అప్ టు 7 డేస్ వరకు వేసాను అనమాట. సో ఇప్పుడు మన ట్యాంక్లో ఏం జరిగింది? మన ట్యాంక్లో వచ్చేసరికి మనం బ్యాక్టీరియా వేసినాక ఆ బ్యాక్టీరియా, స్టార్టర్ బ్యాక్టీరియా, ఈ డీకంపోజ్ అయిపోయిన ఫుడ్ని ఏదైతే వేస్ట్ ఉందో ఆ అమోనియాని తింటూ మల్టిపుల్ అవుతుంది మన ట్యాంక్లో. ఎక్కడ మల్టిపుల్ అవుతుంది? ఆన్ సర్ఫేసెస్, రాక్స్, శాండ్, బయోమీడియా మనం పెట్టాం కదా 100 బ్లాక్స్, దాంట్లో కాలనైజ్ అవుతుంది. అంటే దాంట్లో మల్టిపుల్ అవుతూ ఉందన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు ఏమవుతాయి అంటే రీడింగ్స్ అనేది చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నా. సో నైట్రోజన్ సైకిల్ అనమాట, నేను 40 డేస్ కోసం అన్నట్టు ప్రిపేర్ చేస్తాను, బట్ మనది వచ్చేసరికి కొంచెం ఎర్లీగానే నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం స్టార్టింగ్ డే 1 రోజు వచ్చేసరికి మనం ట్యాంక్లో ఇది బయోఎస్ వేసాం అనమాట. ఆక్వాఫారెస్ట్ బయోఎస్ స్టార్టర్ బ్యాక్టీరియా వేసాం అండ్ ఫుడ్ వేసాం. డే 1 అండ్ డే 2 మనం ఎటువంటి టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ మనకి డిఫరెన్స్ ఏం కనబడదు. టెస్ట్ చేసి వేస్ట్. నేను డే 3 టెస్ట్ చేసినప్పుడు అమోనియా కొంచెం పెరిగింది. అమోనియా 0.25 ppmకి వచ్చింది అనమాట. అంటే కొంచెం రైజ్ అవుతుంది, అంటే అమోనియా ఓకే పెరగడం స్టార్ట్ అయ్యింది. నైట్రేట్
నైట్రేట్ వచ్చేసరికి జీరోలో ఉంది, నైట్రైట్ వచ్చేసరికి జీరోలో ఉంది, నైట్రేట్ వచ్చేసరికి జీరోలో ఉంది. సో అవి ఏం పెరగల. మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చా టెస్ట్కి. మళ్ళీ డే 6న మళ్ళీ టెస్ట్ చేశా. మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ అమోనియా కొంచెం రైజ్ అయింది. సో డే 3న 0.25 ఉంది, డే 6న 0.50 ppmకి వచ్చిందనమాట. అంటే అమోనియా పెరుగుతుంది. దాని తర్వాత అమోనియా పెరుగుతుంది కదా, అమోనియాని కన్వర్ట్ చేసి సో అక్కడ వచ్చేసరికి నైట్రేట్ కింద మారిందనమాట. సో ఏదైతే బ్యాక్టీరియా మన ట్యాంక్లో రెడీ అవుతుందో ఆ బ్యాక్టీరియా పని చేయడం స్టార్ట్ అయ్యింది. అంటే అమోనియాని కన్వర్ట్ చేసి నైట్రైట్ కింద మారుస్తుందన్నమాట. అందుకని ఇక్కడ నైట్రేట్ లెవెల్స్ షో చేస్తున్నాయి. నైట్రేట్ లెవెల్స్ వచ్చేసరికి 0.25 ఉంది, 0.25 ppm. నైట్రేట్ 0, నైట్రేట్స్ ఏం పెరగల. మళ్ళీ డే 8న వచ్చేసరికి అమోనియా 0.50 ఉంది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నైట్రైట్ లెవెల్స్ పెరిగినాయి, 1.0 ppmకి వచ్చినాయి అన్నమాట. అంటే అమోనియాని ఏదైతే బ్యాక్టీరియా ఉందో నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా అది అమోనియాని కన్వర్ట్ చేసి నైట్రేట్ కింద మారుస్తుంది అనమాట, నైట్రైట్ కింద. దాని తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చేసరికి నైట్రేట్ లెవెల్స్ కూడా పెరిగినాయి. సో సెకండ్ బ్యాక్టీరియా కూడా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది, నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా కూడా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. అండ్ నైట్రేట్ లెవెల్స్ ppm వచ్చేసరికి 10 ppmకి వెళ్ళిపోయింది. దాని తర్వాత డే 10 వచ్చేసరికి మళ్ళీ అమోనియా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అమోనియా డ్రాప్ అవ్వడం అంటే అక్కడ వచ్చేసరికి బ్యాక్టీరియాస్ వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం స్టార్టర్ బ్యాక్టీరియా వేసాం కదా, అది కాలనైజ్ అయిపోయింది అండ్ దాని పని చేయడం మొదలు పెట్టేసింది అనమాట. సో డే 10 వచ్చేసరికి 0.25 ppm ఉంది అమోనియా. అండ్ నైట్రేట్ వచ్చేసరికి సేమ్ 0.25. మళ్ళీ నైట్రేట్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట, 5 ppmకి వచ్చేసింది. సో దాని తర్వాత మధ్యలో నేను టెస్ట్ చేయలేదు అంటిల్ ఒక 1 2 3 4 డేస్ చేయలేదు. మళ్ళీ 5th డే చేశాను, అంటే డే 15న మళ్ళీ టెస్ట్ చేశాను. డే 15న టెస్ట్ చేసినప్పుడు అమోనియా 0. దాని తర్వాత నైట్రేట్ కూడా మళ్ళీ 0 ఉంది. దాని తర్వాత నైట్రేట్ ఏదైతే ఉందో అది 0.25 ppm చూపిస్తుంది. నార్మల్గా అంత డ్రాప్ అయిపోదు నైట్రేట్, సో అరౌండ్ 10 or 15 మధ్యలో ఉంటుంది అనమాట. బట్ మనది వచ్చేసరికి 0 to 5 ppm చూపిస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఎక్కడో తేడా కొట్టిందిరా సీనా అన్నట్టు నాకు డౌట్ వచ్చి సో నేనేం చేశానంటే అమోనియా సోర్స్ ఇంక్రీజ్ చేశాను. మనం ఏదైతే ఫుడ్ ఫీడ్ చేస్తామో నేను వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఫుడ్ వేసాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ అన్నట్టు 15th డేన 2 times ఫీడ్ చేసా ఫుడ్. 15th డేన 2 times ఫీడ్ చేసా, 16th డేన 2 times ఫీడ్ చేసా. ఎందుకంటే ఇక్కడ నాకు నైట్రేట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి 0 to 5 ppm అంటే చాలా తక్కువ చూపిస్తుంది, అంత తక్కువ నార్మల్ చూపేది. డౌట్ వచ్చి ఇంకా ఫీడ్ చేశాను నేను. ఫీడ్ చేసిన తర్వాత 2 days సేమ్ అదే ఫీడ్ చేసి, అంటే డే 16 డే 17 పర్ డే 2 times మార్నింగ్ ఈవినింగ్ అన్నట్టు ఫీడ్ చేసి డే 18 అంటే ఈ రోజు నేను చెక్ చేశాను అనమాట. ఈ రోజు నేను చెక్ చేసినప్పుడు ఏమైంది అంటే pH 15th డే డ్రాప్ అయింది అండ్ ఈ రోజు కూడా pH డ్రాప్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో నార్మల్గా మనం ఫుడ్ ఫీడ్ చేసినప్పుడు ఏమన్నా చేంజ్ అవుతాయా అనుకున్నాను అనమాట. బట్ ఏం చేంజ్ అవ్వలేదు. అమోనియా 0లో ఉంది, నైట్రైట్ 0లో ఉంది అండ్ నైట్రేట్ లెవెల్స్ వచ్చేసరికి 0 to 5 ppmలోనే ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మన సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఏదైతే ఫుడ్ సోర్స్ మన ట్యాంక్లో వేస్తున్నామో అది అమోనియా కింద ఫామ్ అయినప్పుడు మన ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియా ఫాస్ట్గా యాక్టివ్ అయిపోతుంది. ఫాస్ట్గా యాక్టివ్ అయ్యి దాని పని అది చేస్తుంది. మన ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియా పని ఏంటి? మన ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియా పని అమోనియాని కన్వర్ట్ చేసి నైట్రైట్ కింద మార్చడం, నైట్రైట్ని కన్వర్ట్ చేసి నైట్రేట్ కింద మార్చడం. అది చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేస్తుంది అనమాట. ఎందుకంటే మనం యూజ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్టీరియా. ఆక్వాఫారెస్ట్ బయోఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ బ్యాక్టీరియా అనమాట. సో ఇంకొన్ని తక్కువ రేటు కూడా ఉంటాయి, కొన్ని చీప్ కంపెనీ ఉంటాయి, దీనికన్నా కాస్ట్లీ కూడా ఉంటాయి అనమాట. అంటే దీనికన్నా ఎఫెక్టివ్గా పనిచేసాయి. సో అవి విత్ ఇన్ 7 days 8 daysలో కూడా నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. మనది వచ్చేసరికి నియర్లీ 15 to 18 days అయితే టైం పట్టిందనమాట నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి. సో మనం యూజ్ చేసింది ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాని మీదే మన ట్యాంక్ సైకిల్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే పారామీటర్స్ అమోనియా 0, నైట్రైట్ 0 అండ్ నైట్రేట్ ఒక బిలో 10 ppm ఉందో అప్పుడు మనం ఇంకా ఫిషెస్ యాడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మనం ఇంకా దీంట్లో ఫిషెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఫిషెస్ వేసుకున్నా కానీ సేమ్ అదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. సో మనం ఏదైతే నార్మల్గా ఫుడ్ వేసాం ఆ ఫుడ్ డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఈ నైట్రోజన్ కన్వర్జన్ అనేది జరిగింది. నైట్రోజన్లో సో ఈ అమోనియా మారి నైట్రేట్ మారి నైట్రేట్ అయ్యిందనమాట. సో ఇప్పుడు మనం ఫుడ్ నార్మల్గా వేసాం. ఇప్పుడు దీంట్లో ఫిషెస్ ఉంటే ఫిషెస్ ఫుడ్ తింటే దాని తర్వాత ఫిషెస్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తే దాని తర్వాత ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది, నిరంతరం జరిగే ప్రాసెస్ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా. మన ట్యాంక్లో ఎంత గుడ్ సోర్స్ ఆఫ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటే, అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీలో మన ట్యాంక్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటే అంత స్టేబుల్గా మన ఎక్వేరియం అయితే ఉంటుంది అనమాట. సో నా ఎక్వేరియం వచ్చేసరికి నియర్లీ 15 to 18 daysలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో ఫిషెస్ వేసేయచ్చు అంటే
వేయలేము. మనం వచ్చేసరికి దీంట్లో ఒక 20 to 30% వాటర్ చేంజ్ చేసుకుందాం. వాటర్ చేంజ్ చేసుకుని అండ్ ఫ్రెష్ వాటర్ సాల్ట్ మిక్స్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ ఒక 24 hours ప్రాపర్గా సెలనిటీ చెక్ చేసుకుని 24 hours తర్వాత మనం స్లోగా ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సింది హార్డీ వెరైటీస్, సాఫ్ట్ వెరైటీస్ యాడ్ చేసుకోకూడదు. యానిమోన్స్ ఇప్పుడు యాడ్ చేయకూడదు. యానిమోన్స్ యాడ్ చేయడానికి చాలా టైం ఉందన్నమాట. మన ట్యాంక్ అట్లీస్ట్ ఒక 6 months మెచ్యూర్ అవుతే మన ట్యాంక్లో యానిమోన్స్ అయితే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి హార్డీ వెరైటీస్ లైక్ హార్డీ వెరైటీస్లో డామ్సెల్స్ వస్తాయి, దాని తర్వాత క్లౌన్స్ వస్తాయి. క్లౌన్స్ కూడా వన్ ఆఫ్ ద హార్డీ వెరైటీసే అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ పాత క్లౌన్ ఫిషెస్ పేరు ఉంది కాబట్టి ఆ పేరుతో నేను స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత మనం కొత్త ఫిషెస్ అనేది వన్ బై వన్ గ్యాప్ ఇచ్చి ఒక 5 to 10 days అన్నట్టు గ్యాప్ ఇచ్చి స్లోగా మనం మన ట్యాంక్లో ఫిషెస్ కౌంట్ అయితే పెంచుకుంటూ పోవచ్చు అనమాట. సో ఇదే అనమాట వీడియో. నా ట్యాంక్ వచ్చేసరికి నేను 15 to 18 daysలో అయితే సైక్లింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మెరైన్ ట్యాంక్ సైకిల్ అయితే కంప్లీట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసరికి వాటర్ చేంజ్ కూడా చేసేయాలి. ఈ వాటర్ చేంజ్ వీడియో నెక్స్ట్ వీడియోలో యాడ్ అవుతుంది. మనం ఫిషెస్ యాడ్ చేస్తాం కదా, ఆ వీడియోలో యాడ్ అయిపోద్ది అనమాట. ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి ఒక 30% వాటర్ తీస్తే అయిపోతుంది. మళ్ళీ నేను అది చూపించి అదేం చేయవసరం లేదు, ఎందుకంటే సాల్ట్ మిక్సింగ్ వీడియో చూసారు కదా, సేమ్ యాసిటీస్ అంతే. దీన్ని ఒక డబ్బాలో తీయడం, పాత వాటర్ తీసి పాడేయడమే. దాని తర్వాత కొత్త వాటర్ సాల్ట్ మిక్స్ చేసుకుని సెలనిటీ మన ట్యాంక్ది అండ్ కొత్త కలిపిన సెలనిటీ చెక్ చేసుకుని యాడ్ చేసేయడమే అనమాట. సో దాన్ని మళ్ళీ ఈ వీడియోలో చూపించి ఇంకా లెంత్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే ప్రాసెస్. మీరు చిన్న మెరైన్ ట్యాంక్ చేయండి, పెద్ద మెరైన్ ట్యాంక్ చేయండి, నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. నైట్రోజన్ సైకిల్ కంప్లీట్ అవుతే మీరు ఫిషెస్ వేసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టు అనమాట. ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. దాని తర్వాత మీరు ఎప్పుడైతే మెరైన్ ట్యాంక్ చేస్తున్నారో అప్పుడు ఈ వీడియో చూసుకుని మీ మెరైన్ ట్యాంక్ వర్క్స్ మీరు చేసుకోండి అనమాట. వేరే కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై.